చరిత్రలో ఈ రోజుకు స్వాగతం. అది ఒక సాయం సంధ్య వేళ. సూర్యుడు అస్తమిస్తున్నాడు. ఆ కాళీమాత ఆలయం చుట్టూ గాఢమైన నిశ్శబ్దం. కానీ ఆ నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ గర్భాలయం లోపల నుండి గుండె పగిలేలా ఆర్తనాదాలు వినిపిస్తున్నాయి. అవి సామాన్యమైన కేకలు కావు. అమ్మా, నన్ను పరీక్షించకు, నీ దర్శన భాగ్యం కలిగించు తల్లి అని రోదన. లోపలికి వెళ్ళడానికి ఎవరికీ సాహసం సరిపోవడం లేదు. గుండెలు ఆగిపోయేలా ఆ కేకలు వినిపిస్తూనే ఉన్నాయి. కొంత సమయం తర్వాత ఒక అద్భుతం జరిగింది. ఒక్కసారిగా ఆలయం అంతా 1000 పున్నములు ఒకేసారి వచ్చినంత ప్రకాశవంతమైన వెలుగు ఆవరించింది. అసలు ఏం జరిగింది? ఆ వెలుగు ఏంటి? ఆ ఆర్తనాదాలు ఎవరివి? ఈ విషయాలు తెలుసుకోవాలంటే మనం కొంతకాలం వెనక్కి వెళ్ళాలి. 1836 ఫిబ్రవరి 18న పశ్చిమ బెంగాల్లోని ఒక చిన్న గ్రామంలో జన్మించిన బాలుడు. అతనే మన రామకృష్ణ పరమహంస. రామకృష్ణులకు బాల్యం నుంచే దైవచింతన మెండుగా ఉండేది. ప్రకృతిలోని అందాన్ని చూసినా, భక్తి గీతాలు విన్నా ఆయన పరవశించి సమాధ స్థితిలోకి వెళ్ళిపోయేవారు. శారదాదేవి ఆయన భార్య. కానీ వారి బంధం శారీరకమైనది కాదు, పూర్తిగా ఆధ్యాత్మికమైనది. ఆమెను ఆయన జగన్మాత స్వరూపంగా పూజించేవారు. 1855లో కోల్కత్తా సమీపంలోని దక్షిణేశ్వర కాళీ దేవాలయంలో అర్చకుడిగా చేరారు. అక్కడే ఆయన జీవితం మలుపు తిరిగింది. ఆయన కేవలం విగ్రహాన్ని పూజించలేదు, అమ్మవారితో నేరుగా మాట్లాడడానికి ప్రయత్నించేవారు. అమ్మా, నువ్వు నిజంగా ఉన్నావా? నాకు కనిపించు అంటూ పసిపిల్లాడిలా రోధించేవారు. ఒకరోజు ఆయన రోదన పరాకాష్ఠకు చేరుకుంది. పసిపిల్లాడిలా రోధించడం మొదలెట్టారు. అమ్మా, నాకు కనిపించు కనిపించు అని. చివరికి ఆత్మాహుతికి కూడా ప్రయత్నించారు. ఆ క్షణం కాళీమాత ఆయనకు దర్శనమిచ్చింది. రామకృష్ణ పరమహంస ప్రత్యేకత ఏమిటంటే ఆయన కేవలం ఒక మతానికో ఒక మార్గానికో పరిమితం కాలేదు. మతాల మధ్య అడ్డుగోడలు కూల్చి మానవత్వమే పరమార్థమని బోధించారు. ఆయన చేసిన గొప్ప కార్యాలలో మరొకటి తన శిష్యుడైన నరేంద్రుడిని స్వామి వివేకానందగా తీర్చిదిద్దడం. నేను దేవుణ్ణి చూశాను, నీకు కూడా చూపించగలను అని ధైర్యంగా చెప్పగలిగిన ఏకైక గురువు ఆయన. శివజ్ఞానే జీవసేవ అంటే ప్రతి మనిషిలోనూ దైవాన్ని చూడటం, ఆపదలో ఉన్నవారికి సేవ చేయడమే దేవునికి చేసే అసలైన పూజ అని ఆయన మనకు నేర్పిన గొప్ప పాఠం. మితిమీరిన కోరికలు, ధనంపై వ్యామోహం ఆధ్యాత్మిక ఎదుగుదలకు ఆటంకాలను హెచ్చరించారు. శ్రీరామకృష్ణుడు 1886 ఆగస్టు 16న గొంతు క్యాన్సర్తో మహాసమాధి చెందారు. ఆయన భౌతికంగా మనకు దూరమైన ఆయన బోధనలు, రామకృష్ణ మిషన్ ద్వారా అందుతున్న సేవలు నేటికి కోట్లాది మందికి దిశానిర్దేశం చేస్తున్నాయి. ఆయన జయంతి సందర్భంగా ఆ మహానుభావుడికి మనసా వాచా కర్మణ నివాళులు అర్పిద్దాం. జై కాళీమాత.